హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చా. నిన్న పోస్ట్ చేసిన వీడియోలో చెప్పినట్లు మనందరికీ పెద్ద పండగైన అయోధ్యలో నిర్మించిన శ్రీ రామమందిర ప్రారంభోత్సవం రోజైన 22 జనవరి 2024 తేదీ వరకు అందుకు సంబంధించిన విషయాలను చర్చించుకుంటూ వెళ్దాం. ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదామా? మా పక్కింట్లో ఉండే అబ్బాయి నా బండి తీసుకుని ఇప్పుడే వస్తాను అంకుల్ అని వెళ్ళి గంట అయింది. ఇంతవరకు రాలేదు. అసలే నేను ప్రాణంగా చూసుకుంటున్న బండి. వీడెలా నడుపుకొస్తాడో, ఎలా నడుపుతాడో ఏమిటో అని ఒకటే బెంగ. ఈలోపు మా ఆవిడ వంటింట్లో నుంచి మా చిన్నదాన్ని కేకలేస్తోంది. పక్కింటి ఆంటీ రేపు తెచ్చిస్తానని చెప్పి 1 కేజీ కందిపప్పు తీసుకెళ్ళిందే, వెళ్ళి ఎప్పుడొచ్చిందో అడిగిరా అంటూ. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, ప్రాణం లేని వస్తువుల గురించే మనం ఇంత ఆరాటపడుతున్నామే. మనం కష్టపడి సంపాదించుకున్న మన సొంతమైన వస్తువులు కదా అంటారా? మరైతే మన సొంతమైన, మన తాత ముత్తాతలు పుట్టి పెరిగిన దేశంలో మనందరికీ ఎంతో ఆదర్శవంతమైన, మనలో ఎంతోమందికి ఇలవేల్పు అయిన శ్రీరాముడి గుడిని ఆయన పుట్టిన అయోధ్యలో నిర్మిస్తే, ఒక పనికిమాలిన వాడైన బాబర్ దానిని కూల్చివేసి బాబ్రీ మసీద్ నిర్మించాడు. అయితే తిరిగి మన స్వామి గుడిని మనం తిరిగి కట్టించుకోవడానికి 500 సంవత్సరాలు పట్టిందా? ఇందులో మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్లోని శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో ఉన్నటువంటి ఈ బాబ్రీ మసీదును 1992లో కొంతమంది హిందూ ధర్మపరాయణులు తమ ప్రాణాలకు తెగించి కూల్చివేస్తే, అక్కడ కూడా మన రాముల వారి గుడిని కట్టించుకోవడానికి మనకి దాదాపు 30 ఏళ్లకు పైగా పట్టిందంటే, మన హిందూ సమాజం, మన హిందూ ధర్మం ఎంత హీనమైన, దారుణమైన, ప్రమాదకరమైన స్థితిలో ఉందో అర్థం చేసుకోండి. దీనికి కారణం అందరూ అంటున్నట్టు ఏ ఒక్క మతం వారో, ఏ ఒక్క రాజకీయ పార్టీయో కారణం కాదు. దీనికంతటికీ కారణం కేవలం మనం మాత్రమే. దేశం ఎటైనా పోనీ, హిందూ ధర్మం ఏమైనా కానీ మనకెందుకు అని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న వారి నుంచి, నేను లౌకికవాదిని, నేను అన్ని మతాలను సమానంగా చూస్తాను అని సర్ది చెప్పుకునే అసమర్థుల దాకా నువ్వు, నేను, అందరూ కారణమే. అందుకే ఇప్పుడైనా కళ్ళు తెరిచి హిందూ ధర్మం నిలబడడం కోసం పోరాటం చేస్తున్న వారికి మద్దతునిద్దాం. ఇలా చెప్పడానికి కారణం, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. అదేమిటంటే, ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలున్నాయి, చాలా క్రిస్టియన్ దేశాలున్నాయి. అలాగే మిగిలిన మతాల వారికి కూడా వారికంటూ ప్రత్యేక దేశాలున్నాయి. కానీ మన హిందువులకు మాత్రం ఉన్నది ఒకే ఒక్క భారతదేశం. ఆలోచించండి. అందుకే నేటి నుండి అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం బీజం పడిన వారి దగ్గర నుంచి రామాలయం నిర్మాణం అయ్యేదాకా శ్రమించిన వారి గురించి వరుసగా తెలుసుకుంటూ ఉందాం, తరిద్దాం. జై శ్రీరామ్.